కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నాయకులు కార్యకర్తలకైనా కన్నా ఈరోజు మాకు మహిళలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి మా పార్టీకి మహిళలంటే గౌరవం. దానికి అనుగుణంగానే గత 5 సంవత్సరాలు ఏ సంక్షేమ పథకం చేసినా, ఏ మంచి కార్యక్రమం చేసినా మహిళల పేరుతోనే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కానీ ఇంకా వేరే వాళ్ళ పేరుతో చేయలే. మీరు ఒక్కసారి చూసుకోండి, ఒక ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయినా మహిళల పేరుతో ఈ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు ఇంకా ఏ ముఖ్యమంత్రి అయినా చేశారు లేదా అని చెప్పని ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేశారో లేదో మీరు కనుక్కోండి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు ఏ రోజు చేయలా, తెలుగుదేశం పార్టీ ఏ రోజు చేయలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలంటే గౌరవంతో, ప్రేమతో ఈరోజు ప్రతి సంక్షేమ పథకం గారా ఈరోజు మహిళల పేరు మీద చేశారు. అదేవిధంగా ఈ యొక్క అమరావతి ప్రాంతంలో, అమరావతి చుట్టుపక్కల ఉన్న గుంటూరు, విజయవాడ, అమరావతి ప్రాంతంలో మహిళలకి సొంత ఇంటి కళ నెరవేర్చాలని చెప్పని దాదాపుగా 50,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ ఒక్క కార్యక్రమం ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, బీజేపీ అయినా, ఆ నాయకులకు సంబంధించి ఎవరైనా ఒక్క కార్యక్రమం అయినా ఈరోజు మా విజయవాడ మహిళలకు చేశారా, గుంటూరు మహిళలకు చేశారా, అమరావతి ప్రాంతంలో ఉన్న మహిళలకు చేశారా? వాళ్ళెవరూ గారు చేయలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మేము గుండె మీద చేసుకుని దమ్ముగా, ధైర్యంగా మేము చెప్పగలం జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమాలు చేశారని చెప్పని. మహిళలంటే గౌరవించే వ్యక్తి, ప్రేమించే వ్యక్తి, అభిమానించే వ్యక్తి ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకుల్లో మొట్టమొదటి నిలిచేది ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాంటి నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? ఈరోజు ఒకసారి ఆశ్చర్యంగా ఎంతోమంది అంటే తెలంగాణకు సంబంధించిన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి పుట్టుక గురించి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి, భారతీ మేడం గారి గురించి నోటికి ఏదొస్తే ఈరోజు సంబంధం లేని విషయాల్లో ఎవరైతే మాట్లాడుతున్నారో మీరందరూ గారు దయచేసి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు గారు మీది కాదు, రేపు అన్ని రోజు మాది వచ్చినప్పుడు తప్పకుండా ఎవరైతే అన్యాయంగా మాట్లాడారో తప్పకుండా చట్టం ముందు నిలబెడతామని చెప్పండి. ఈరోజు మీరు అందరు గారు ఒక్కసారి ఈరోజు ప్రజానికమే అనుకుంటున్నారు, ఎవరో సంబంధం లేని ఒక వ్యక్తి మాట్లాడితే దాని తర్వాత సాక్షి ఛానల్ వివరణ ఇచ్చారు, కొమ్మినేని శ్రీనివాసరావు గారు క్షమాపణ చెప్పారు, వివరణ ఇచ్చారు, క్షమాపణ గారు చెప్పారు, ఆయన సంబంధం లేకపోయినా క్షమాపణ చెప్పారు. ఈరోజు రాష్ట్రంలో ఒక ఆర్గనైజ్డ్గా టెలికాన్ఫరెన్స్ల ద్వారా రాష్ట్రంలో ఒక మీడియా మీద దాడి, ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్త వేసినా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారి గురించి వార్త వేసినా ఈరోజు ఆ మీడియా సంస్థల మీద, ఆ మీడియా మీద దాడి. నిన్న ఆంధ్రప్రదేశ్లో అంటే గతంలో ఎన్నడూ గారు లేని విధంగా ఒక మీడియా సంస్థ మీద ఆర్గనైజ్డ్ క్రైమ్గా ఈరోజు మహిళలు, తెలుగుదేశం పార్టీ గూండాలు అందరూ గారు వెళ్ళి సాక్షి ఆఫీసులు పగలగొడతాం. గతంలో ఏ రోజైనా ఇలాంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఎప్పుడైనా చూసామా అని చెప్పని ఈరోజు మనందరం గారు ఒకసారి ఆలోచించాల్సిన విషయం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇలాంటి కూటమి ప్రభుత్వం చేస్తున్న రాజకీయాలన్నీ గారా ప్రజల ముందు పెట్టే బాధ్యత మేమందరం గారు తీసుకుంటాం. ఈరోజు రాష్ట్రంలో మహిళలకు ఎక్కడ రక్షణ ఉంది? మన అనంతపురం ఇష్యూ కానివ్వండి, 3 ఏళ్ల చిన్నారి ఇష్యూ కానివ్వండి, ప్రతిరోజు కూడా రాష్ట్రంలో మహిళల మీద దాడులు, దౌర్జన్యాలు, చివరికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వయాన ఆ దాడుల్లో పాల్గొంటున్నారు, మహిళలను అవమానిస్తున్నారు, మహిళల్ని కించపరుస్తున్నారు. వాటికి సమాధానం చెప్పకుండా ఈరోజు రాష్ట్రంలో ఒక డైవర్షన్ పాలిటిక్స్గా అనని మాటని అన్నట్టుగా చిత్రీకరించి ఈరోజు ఇలాంటి పనులు ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తాను. అదేవిధంగా ఎటువంటి సంబంధం లేని భారతమ్మ గురించి నీచమైన మాటలు ఈరోజు మేము గర్వంగా చెప్పుకుంటాం. భారతమ్మ చేసే సేవా కార్యక్రమాలు నాకు తెలిసి రాజకీయ నాయకుల్లో ఎవరు గారు ఆ విధంగా చేయరు. ఈరోజు మా విజయవాడలో శిశుభవన్ కానివ్వండి, లేకపోతే ఓల్డేజ్ హోమ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి గారా ఆమె సాయం చేస్తుంది. కానీ ఏ రోజు గారు ఆమె చెప్పుకోదు, మా పార్టీ గారు ఏ రోజు గారు బయటికి ప్రచారం చేసుకోదు. అలాంటి మంచి మనసు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని, భారతీ రెడ్డి గారిని
ఎటువంటి అంటే ఇష్యూతో సంబంధం లేని విధంగా ఏదైతే విమర్శలు ఉన్నాయో తప్పకుండా ఎన్నిగర పోలీసులు వాళ్ళ దృష్టికి, అదేవిధంగా లీగల్ గారు మీ అందరూ ముందుకు వెళ్తామని ముందుకు సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. గత 2 రోజుల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన జరుగుతుందో మనందరం కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. పత్రికా స్వేచ్ఛని అపహరించే విధంగా ఏ ఒక్కరూ కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని పథకాలని ఎత్తు చూపెట్టినా కానివ్వండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే అరాచకాలు చూపెట్టినా కానివ్వండి, ఆ మీడియా సంస్థల్ని ఏ విధంగా బ్యాన్ చేస్తున్నారో మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన కాడి నుంచి కూడా సాక్షి టీవీ కావచ్చు, అదేవిధంగా మిగతా కొన్ని ఛానల్స్ ఏదైతే TV9 కావచ్చు, NTV కావచ్చు, 10 టీవీ కావచ్చు, కొన్ని ఇంకా ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూపెడితే వాళ్ళని బ్యాన్ చేసి బెదిరించే విధంగా కూటమి ప్రభుత్వం పరిపాలన జరుగుతుంది. ఎందుకంటే ఇచ్చిన హామీలు ఏదో అమలు చేసిన పరిస్థితి లేదు, ఇచ్చిన హామీలు ఏది కూడా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి లేదు, అభివృద్ధి అనేది కనీసం కనపడే పరిస్థితే లేదు, అభివృద్ధి అనేది చేసే పనే లేదు. ఈ రాష్ట్రం చూసుకుంటే కనుక అప్పులుబులో మునిగిపోతుంది. దాదాపు 1,50,000 కోట్ల పైన అప్పు చేసినా కానీ ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయకుండా ఉన్నందుకు ఈరోజు ప్రశ్నించే ప్రతి గొంతును కూడా నొక్కేయాలని చెప్పని, ప్రజల యొక్క గొంతుని వినపడకుండా ఉండే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలిక నిదర్శనమే నిన్న సాక్షి మీడియా మీద, సాక్షి కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద కావచ్చు, అదేవిధంగా సాక్షి ఆఫీసుల మీద దాడులు చూస్తుంటే అదే కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పుకోవడానికి ఏమీ లేవు, చెప్పినది ఏది కూడా హామీని అమలు చేయట్లేదు. ఈరోజు గతంలో పవన్ కళ్యాణ్ గారు మహిళల గురించి చెప్పారు. ఏం చెప్పారు? మా ప్రభుత్వం వచ్చాక మహిళలు మీకు స్వేచ్ఛగా తిరగనిస్తామని చెప్పనేది. ప్రతిరోజు మహిళల మీద అత్యాచారాలు కావచ్చు, మహిళల్ని చంపేయడం కావచ్చు, మహిళలు మిస్సింగ్ కావచ్చు, ఇన్ని జరుగుతున్నా కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ హోమ్ మినిస్టర్ కానీ వాటి మీద యాక్షన్ తీసుకుంటున్నారా? మహిళలు సుమారు ఎంతమంది ఆత్మహత్య చేసుకుని ఉంటారు, ఎంతమందిని చంపేస్తుంటారు, మహిళలు ఎంతమంది మిస్ అయిపోయి ఉంటారు? కనీసం మహిళల మీద వాటి మీద మాట్లాడిన హోమ్ మినిస్టర్ గారు విజయమ్మ గారి గురించి, భారతమ్మ గారి గురించి ఏం మాట్లాడుతున్నారండి? ఒక మహిళా హోమ్ మినిస్టర్ అయ్యండి ఏం మాట్లాడుతున్నారు? వాటి మీద చర్యలు ఉండవు. మాట్లాడిన వాటికి కొమ్మినేని శ్రీనివాస్ గారు 70 ఏళ్ల వయసున్న సీనియర్ జర్నలిస్ట్ని ఏ విధంగా నిన్న తీసుకొచ్చారో మీరు చూశారు. కనీసం ఇంట్లో ట్యాబ్లెట్ తీసుకుందామంటే కూడా లోపల పంపించిన పరిస్థితి లేదు. ఇంట్లోకి ట్యాబ్లెట్ తీసుకుందామన్నా, బట్టలు తీసుకుందామన్నా కూడా నిర్దాక్షంగా గేటు బయటే ఆపేసి ఏ విధంగా ఒక క్రిమినల్ ముద్దాయిని ఏ విధంగా ట్రీట్ చేస్తారో, ఏ విధంగా కనీసం ప్రొసీజర్ పాటించకుండా పోలీసు వ్యవస్థ ఏ విధంగా చేస్తుందో మీరు చూశారు. అంటే వీటన్నిటిని చూసి సాక్షి మీడియా భయపడుతుందని చెప్పని, వైఎస్ఆర్సీపీ శ్రేణులు భయపడతారని చెప్పి అనుకుంటారు. మీరేమన్నా? ఎవ్వరు కూడా భయపడే పరిస్థితి కాదు. ప్రజల కోసం ఎంతవరకైనా వెళ్ళే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ప్రజల గొంతుకిని వినిపించడానికి ఎంత దూరమైన వెళ్ళే ఛానళ్ళు, సాక్షి ఛానల్ కావచ్చు, సాక్షి పేపర్ కావచ్చు, ఇవన్నీ కూడా తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడతారు. మీరు ఎన్ని కిరాచకాలు, ఆచకాలు, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానివ్వండి. నేను కూటమి ప్రభుత్వం ఒకటే కోరుకుంటాను, మీకు పరిపాలన ఇచ్చింది దీనికోసమా? దాడులు చేయమని చెప్పా? ఈ మానభంగాలు చేస్తున్నా, అత్యాచారాలు చేస్తున్నా పట్టించుకున్న పరిస్థితి లేదా? ఎక్కడ పోతుంది ఈ పరిపాలన? అసలుకి ఏమైపోతుంది పరిపాలన? అసలుకి ప్రతిరోజు కూడా కేవలం కక్ష సాధింపు, ప్రశ్నించే ప్రతి గొంతును కూడా అరెస్ట్ చేయాలని చెప్పని ప్రయత్నం చేయడం తప్ప ఈ కూటమి ప్రభుత్వం పరిపాలనలో పూర్తిగా కూడా విఫలమైపోయిందని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం. తప్పుడు కేసులు ఆపాలి. నిన్న సాక్షి మీడియా మీద దాడి చేసింది ఎవరండి? కేవలం కూటమి నాయకులు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు. ప్రజానీకం ఎవరు ఉన్నారా? దాడులు చూస్తూ కూర్చుంటాం అనుకుంటున్నారా? చూస్తూ కూర్చుంటామా? తప్పకుండా వాళ్ళకి సమాధానం చెప్పే రోజులు దగ్గరలో ఉంటాయి. దాంట్లో సమస్య లేదు. 100 రూపాయలు అట్టు పెట్టినమ్మకి అట్టున్నర పెడుతుంది నెక్స్ట్ ప్రభుత్వంలో, చూసుకోమని చెప్పండి.
ఎందుకంటే ప్రతిరోజు భయపెట్టడం ఏమవుతుంది? తప్పుడు కేసులు పెట్టి అన్నాళ్ళు మీరు జీవనం సాగిస్తారు, ఎన్ని రోజులు పరిపాలన సాగిస్తారు తప్పుడు కేసులు పెట్టి? దీనికి ఎవరు కూడా భయపడే పరిస్థితి లేదు. స్వేచ్ఛగా మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ మీ మీద ఒత్తిడి చేస్తూనే ఉంటుంది. అమలు చేసేంత వరకు కూడా, అమలు చేయకపోతే ప్రజా కోర్టులో మిమ్మల్ని దోషులుగా మేమందరం కూడా నిలబెడతాం గ్యారంటీగా. ఎటువంటి సమస్య లేదు. కొమ్మినేని శ్రీనివాస్ గారు కావచ్చు, మీరు ధనుంజయ రెడ్డి గారు కావచ్చు, ఓఎస్టీ గారు కావచ్చు, అందరినీ అరెస్ట్ చేశారని చెప్పి సంబరాలు పడుతున్నారేమో. మళ్ళీ ఇవన్నీ కూడా రిపీట్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. తప్పనిసరిగా రిపీట్ అవుతుంది. ఎందుకంటే మీరు మీరు చేసిన తప్పులన్నీ కూడా ప్రజా కోర్టులో పెడతాం. మిమ్మల్ని అందరూ కూడా ప్రజల ముందు ముద్దాయిలుగా నిలబెడతాం. దోషులుగా కూడా మిమ్మల్ని అందరినీ నిరూపిస్తామని చెప్పి తెలియపరచుకుంటూ ఇటువంటి దుష్ట కార్యక్రమాలు ఆపాలని చెప్పని నేను కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను. 3 రోజుల క్రితం తీసుకున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం సంవత్సర కాలంలో ఏ రకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వెన్నుపోటు పొడిచిందో, ఒక కార్యక్రమాన్ని పిలిపిస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ ఏ రకంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారో, ఏ రకంగా సక్సెస్ అయిందో, అన్ని వర్గాలు కూడా ఏ రకంగా ఆ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారో మనం చూసాం. దీన్ని ఎలాగైనా సరే డైవర్ట్ చేయాలి, దీన్ని ఏ రకంగా అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని దూరంగా పెట్టాలి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, యావత్ భారతదేశం అంతా కూడా చూస్తూ ఉంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల మేనిఫెస్టోని, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాటల్ని అమలు చేయవలసింది పోయి పూర్తిగా దౌర్జన్యపూరితంగా, అరాచకంగా, అన్యాయంగా చట్టాన్ని చేతిలో తీసుకుని వ్యవహరిస్తున్నటువంటి తీరు సంవత్సర కాలంలో చూసాం మనం. ఈ రాష్ట్రంలో అధికారంలోకి ఎలా వచ్చారండి మీరు? జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ చేస్తామని మా ఎన్నికల మేనిఫెస్టో ఇది అని చెప్పని వచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఏంటి? మీరు చెప్పింది ఏంటి? ఈరోజు జరుగుతుంది ఏంటి? పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఎవరైనా సరే, ఎవరైనా బాగున్నారా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో? అత్యధికంగా మోసం చేసింది ఈ కూటమి ప్రభుత్వం ఎవరిని అంటే మహిళల్నే మోసం చేసింది. ఇందాక అవినాష్ చెప్పినట్టు 3 నియోజకవర్గాల్లో 30,000 మంది మహిళలు ఉన్నారు. అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారు వారందరికీ ఇల్లు ఇచ్చారు. ఈ కూటమి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఈ 30,000 మందికి విజయవాడ నగరంలోనూ, గుంటూరు నగరంలోనూ మొత్తం 50,000 మందికి ఒక్క కలంపోటుతో అందరికీ రద్దు చేశారు ఇళ్ల పట్టాలు. కొత్తగా ప్రత్యామ్నాయంగా వేరే చోట ఇల్లు ఇస్తామన్నారు. సంవత్సరమైంది, ఎక్కడన్నా మీరు ఇచ్చారా మహిళలకి? అసలు మహిళల గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు తెలుగుదేశానికి ఉందా? ఆంధ్రప్రదేశ్లో మహిళల గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు మీకు ఉందా అని చెప్పని అడుగుతా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల ప్రభుత్వంలో అత్యధికంగా లబ్ధి చేకూరింది మహిళా లోకానికి. మహిళా లోకం గురించి మా ప్రభుత్వం ఎక్కువగా ఆలోచించింది అని చెప్తాం. అమ్మఒడి ద్వారా 50-60 లక్షల మందికి ఒక్క బటన్ నొక్కడం ద్వారా మేలు చేశారు. చేయూత ద్వారా లక్షల మందికి మేలు చేశారు. అలాగే ఇళ్ల పట్టాల ద్వారా లక్షల మందికి మేలు చేశారు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము అలాంటి కార్యక్రమాలు ఏమీ తీసుకోకుండా, మహిళలకి బాసటగా ఉండకుండా, మహిళలకి చేదోడుగా ఉండకుండా, మహిళలకి అండగా ఉండకుండా ఈ రాష్ట్రంలో మహిళల మీద అత్యాచారాలు జరుగుతుంటే, హత్యలు జరుగుతూ ఉంటే, లేదంటే తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళే అనేక అరాచకాలు చేస్తూ ఉంటే ఏమైపోతుంది మహిళా లోకం అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ముఖ్యమంత్రికి ఉందా లేదా? అధికారులకు ఉందా లేదా? నిన్నగాక అనంతపురంలో జరిగినటువంటి సామూహిక అత్యాచారం
అలాగే హత్య ఆ డిఐజీ గాను లేకపోతే ఎస్పీ కానీ లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా కానీ ముందుకు వచ్చి ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగితే గతంలో సమాధానం చెప్పి భవిష్యత్తులో జరగకుండా చూస్తామని చెప్పాడు. అలాంటి సంస్కృతి ఈరోజు ఏమన్నా ఉన్నదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. మహిళా లోకం మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, నిమ్మకు నీరెత్తినట్టున్నారు. శాంతి భద్రతల సమస్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నంతగా ఎక్కడా కూడా లేదు. దౌర్జన్యం చేస్తూ ఉన్నారు, కొడతా ఉన్నారు, అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నారు. దానికి ఉదాహరణే సాక్షి టీవీలో పనిచేస్తున్నటువంటి కేఎస్ఆర్ గారు అని చెప్పి మనం ఈ మధ్యకాలంలో నిన్న జరిగినటువంటి సంఘటన చెప్పి ఆయన ఆ లైవ్ షోలో ఒక రిపోర్టర్ మాట్లాడింది విన్నాడు. ఇందాక ఎవరో చెప్తున్నారు మన వాళ్ళు విన్నాడు, అంతే. ఆయన ఏమీ మాట్లాడలా. ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చి కేసు పెట్టి ఇంకా ఎక్కడైనా కేసు పెట్టాలని చెప్పని కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? సాక్షి టీవీ మీద అలాగే సాక్షి పత్రిక మీద ఆంధ్రప్రదేశ్లో నిన్న 5-6 చోట్ల కోడిగుడ్లేసి టమాటాలు వేసి గేట్లు పలుకొట్టి సాక్షి సంబంధించినటువంటి దీన్ని దౌర్జన్యంగా కూలగొడితే ఈరోజు మహిళల మీద రాష్ట్రంలో అన్యాయాలు జరుగుతున్నాయి, ప్రభుత్వము పట్టించుకోవాలి అని చెప్పని ప్రభుత్వము దాని మీద దృష్టి పెట్టాలి అని చెప్పని విజయవాడలో మహిళా లోకం అంతా కూడా అంబేద్కర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇద్దాము అని చెప్పని ఒక కార్యక్రమం తీసుకుని వెళ్దాము అని అంటే పోలీసులు ఆపారు. నిన్న సాక్షి దాని మీద ఫలానా టైంలో మేము అందరం అక్కడికి వెళ్ళి నిరసన తెలియజేస్తామని 4-5 గంటల ముందు వాట్సాప్లో మెసేజ్లు పెట్టినా కానీ ఏమాత్రం కూడా రాష్ట్రంలో ఏ సాక్షికి సంబంధించినటువంటి ఆఫీసు దగ్గరికి ఎవరు రాకుండా ఈ ప్రభుత్వంలో ఈ పోలీస్ యంత్రాంగం ఎందుకుని ఆపలేదో సమాధానం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చెప్పాలి అని చెప్పని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది. అంటే మీకొక న్యాయం, నిన్న అక్కడ కేఎస్ఆర్ గారిని ఆ పోలీస్ స్టేషన్లో పెడితే అర్ధరాత్రి మహిళలందరూ వెళ్ళడానికి పోలీసులు దగ్గర దాకా వెళ్ళడానికి ఎందుకుని అనుమతి ఇచ్చారో కూడా చెప్పాలి. ఇదేనా ఈ ఏకపక్ష దౌర్జన్యాలు, ఏకపక్ష వ్యవహారాలు? ఈ రాష్ట్రంలో రైతులు పండించినటువంటి గిట్టుబాటు ధర ఉందా? నిన్నటి దాకా రైతులందరూ కూడా రోడ్లెక్కారు. ఈరోజు పక్కనే ఉన్నటువంటి జిల్లాల్లో కోకో రైతులు, పొగాకు రైతులు, అనేక పంటలు పండించినటువంటి రైతులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మా పంటకి గిట్టుబాటు ధర కల్పించాలి అని అంటే ప్రభుత్వం చాలా బిజీగా ఉంది. హైదరాబాద్లో ఉన్నటువంటి కొమ్మినేని గారిని అరెస్ట్ చేయడానికి వెళ్తారు పోలీసులు, లేకపోతే ఇంకొక చోట ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి అక్రమంగా కేసు పెడతానికి పనిచేస్తారు. ప్రభుత్వం యొక్క ప్రయారిటీలన్నీ కూడా ఇతరుల మీద, ఇతర పార్టీల మీద, ఇతరులకు సంబంధించినటువంటి కక్ష తీర్చుకోవడానికి మాత్రమే టైం సరిపోతుంది, వ్యవహారం నడిచింది తప్ప ఏమాత్రం కూడా ప్రజలకు సంబంధించినటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ప్రజల దగ్గర చేరువవ్వాలనే ఉద్దేశంతో సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చారు, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు, డోర్ డెలివరీ సిస్టమ్ తీసుకొచ్చారు, అలాగే ఎండిఓలకు సంబంధించి వ్యవహారం. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలు అన్నీ రద్దు చేసేసి వీళ్ళ ఏకైక ఎజెండా ఏంటంటే సాక్షి మీద దాడి చేయటము, లేకపోతే అక్రమంగా కేసులు పెట్టడము. ఈ రకమైనటువంటి శాంతి భద్రతల సమస్యను ఆంధ్రప్రదేశ్లో సృష్టిస్తూ ఉంటే మీకు ఓటు వేసిన వాళ్ళు మేము ఎందుకు ఓటు వేసామా అని చెప్పి అనుకుంటున్నారు. అనుకున్నట్టుమే కాదు, స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తే దాన్ని డైవర్ట్ చేయడం కోసం మీరు మహిళల మీద ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పి మా లీడర్ కానీ, లేకపోతే భారతమ్మ గారు కానీ, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ మహిళల పట్ల ఎంత గౌరవభావంతో ఉంటారో మా కార్యక్రమాలు, మా ప్రభుత్వ పరిపాలనలో మేము చేసినటువంటి కార్యక్రమాలు చూడండి. మీ కార్యక్రమాలు ఏంటి? గగ్గోలైపోతుంది ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు, హత్యలు, అత్యాచారాలు, రకరకాలుగా కిడ్నాప్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వము ఫెయిల్ అయిపోయింది. ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ప్రజలకి మేలు చేసే కార్యక్రమం సంవత్సర కాలంగా ఎక్కడా కూడా సాగలేదు. కాబట్టి అన్ని విషయాల్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో అనేక ఫోరమ్స్ మీద ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ విధానాలు మార్చుకోకపోతే దౌర్జన్యపూరితమైనటువంటి పోలీసులు ఏకపక్ష నిర్ణయాలు,
అలాగే అత్యాచారాలు, శాంతి భద్రతల సమస్య, వీటన్నిటి మీద కూడా ఒక కార్యాచరణ ప్రణాళికని రూపొందించుకుని ప్రజల దగ్గరికి వెళ్తాము అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెబుతూ, కేఎస్ఆర్ గారి మీద పెట్టినటువంటి అక్రమ కేసుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. సాక్షి పత్రిక మీద నిన్న తెలుగుదేశానికి సంబంధించినటువంటి రౌడీ మోకలు వీళ్ళందరూ కూడా వెళ్ళి దాడి చేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈవేళ ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిన్న జరిగిన సంఘటనల మీద ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేపథ్యం కనుక చూస్తే ఈ నేపథ్యం ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్టు మాట్లాడిన దాన్ని, ఆయన వ్యక్తిగత అభిప్రాయాన్ని ఆ మోడరేటర్కి అన్వయించి ఏదైతే మాట్లాడకూడదో మనమందరం ముక్తకంఠంతో ఖండించాల్సిన మాటని అతను మాట్లాడినప్పుడు, మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పిన మోడరేటర్ మీద కేసులు బనాయించారు విచిత్రంగా. మీరు మాట్లాడేది తప్పు, అట్లా మాట్లాడకూడదు, ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని చెప్పిన మోడరేటర్ మీద 50 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి జర్నలిస్ట్ మీద పెట్టినటువంటి కేసు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది ఖండించిన వ్యక్తి మీద. అసలు జర్నలిస్టు మాట్లాడిందే మనం భరించలేకపోతే దాన్ని అన్వయించిన తీరు, మొత్తం రాజధాని ప్రాంత మహిళలందరినీ అన్వయించిన తీరు, మొత్తం మన ప్రాంత మహిళలందరినీ ఎవరు అవమానించారు? ఒక జర్నలిస్ట్ మాట్లాడిందే మనం ఖండించాల్సిన పరిస్థితిలో ఉంటే దాన్ని అన్వయించిన తీరు, మన మహిళల్ని మనమే అవమానించే విధంగా అన్వయించిన తీరు, పదే పదే అది చెప్పడం. ఏ మహిళల గురించి మీరు మాట్లాడుతున్నారు, ఏ మహిళల్ని మీరు మాట్లాడారు అని వాళ్ళు ప్రచారం చేసిన తీరు, ఇది రాజకీయ లబ్ధికి పరాకాష్ట. మహిళల్ని అడ్డంగా పెట్టి, రాజధాని ప్రాంత మహిళల్ని అడ్డంగా పెట్టి చేసినటువంటి రాజకీయ క్రీడ. ఇందులో భాగంగానే కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద పెట్టిన కేసులు, ఆ సెక్షన్స్ చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. పరువు నష్టం దావా, మతపరమైన విద్వేషాలని, లేకపోతే ప్రజల్ని నేరాలు చేసే విధంగా, మరీ ముఖ్యంగా మహిళల్ని అవమానించే విధంగా చేశాడని చెప్పి ఆయన మీద రకరకాలైన సెక్షన్లు పెట్టారు. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆయన మాట్లాడిన దాన్ని, అవతల జర్నలిస్టు మాట్లాడిన దాన్ని ఖండించినటువంటి మోడరేటర్ని కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద పెట్టిన కేసులు ఇన్ని సెక్షన్లు పెట్టారు. ఏంటి? ఖండించిన వ్యక్తిని. దేనికోసం చేశారు? ఇది రాజకీయ లబ్ధే. ఈ సంవత్సర కాలంలో మీ పరిపాలనా విధానం 188 అత్యాచారాలు, 15 అత్యాచారాలు చేసి మహిళల్ని చనిపోయారు. ఈ సంవత్సర కాలంలో 188 అత్యాచారాలు, అందులో 15 మంది చనిపోయారు. దాదాపుగా 7-8 మంది దొరకలేదు. నిన్నగాక మొన్న అనంతపురంలో ఏం జరిగిందో చూసాం. అలాగే 14 సంవత్సరాల మహిళ మీద ఏం చేశారో చూసాం. ఆవిడ ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉంది. ఇన్ని చేస్తూ అన్ని రకాలుగా విద్య కానీ, వైద్యం కానీ, రైతులకు సంబంధించి కానీ అన్ని అంశాల్లో విఫలమయ్యి రాజకీయ లబ్ధి కోసం ఈవేళ రాజధాని మహిళల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళని అనని మాటలను అన్నట్లు చెప్పి జర్నలిస్టుల మీద కూడా ఇలాంటి సెక్షన్లు పెట్టే కుట్రలకి దారితీశారు. ఏ సెక్షన్లు అయితే పెట్టారో అవి వాళ్ళకి అన్వయిస్తాయి. మీరు ఎవరిని రెచ్చగొడుతున్నారు? ఆ ప్రాంత ప్రజల్ని, మహిళల్ని, ఆంధ్రప్రదేశ్ మహిళల్ని, ప్రజల్ని రెచ్చగొట్టి నేరాలు చేసే విధంగా చేస్తున్నారు. అందులో భాగంగానే సాక్షి మీద చేసినటువంటి దాడులు, అదేవిధంగా ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మీద, వారి భార్య మీద మాట్లాడిన మాటలు, తీరు, దాడి చేస్తున్న తీరు. మీరు అంటున్నారు కదా, కేవలం సాక్షిలో అతను మాట్లాడినందుకు, అతని మాటలను ఖండించినందుకు కొమ్మినేని శ్రీనివాసరావు గారే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన మిస్సెస్ మీద, యాజమాన్యం మీద మీరు చేస్తుంది. ఇదే పనులు మీ ఛానల్స్లో జరిగినప్పుడు, వాస్తవంగా జరిగినప్పుడు, జరిగినట్టు ఇప్పుడు మీరు ప్రజలను రెచ్చగొడుతున్నారు. వాస్తవంగా జరిగినప్పుడు మీరేం చేశారు?
మీరేం మాట్లాడారు? మీదొక న్యాయం, అంటే మీ వాళ్ళే మనుషులు, ఆడవాళ్ళు, అవతల వాళ్ళు కాదు. అదేమంటే అందరూ చెప్పేదేంటి, ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కదా, ఎట్లనే జరుగుతుంది అని మీరు చెప్తున్నారు. ఇలాగా మేము కేసులు పెడతాం, ఇలాగే మేము చేస్తాం అని మాట్లాడుతున్నారు. పైగా విచిత్రంగా ఇందులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టారట. ఆ అమ్మాయి మిస్ అయిందని చెప్పి అనంతపురంలో చెబితే ఎస్టీస్ అమ్మాయి ఇవాళ అమ్మాయి కనపడింది. ఇలాంటి ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయి? ఆ 14 సంవత్సరాల అమ్మాయి తండ్రి చనిపోయాడు, మీ పార్టీ వేడుకల్లో పాల్గొనే చనిపోయాడు. తల్లి మానసిక పరిస్థితి బాగాలేదు. 14 సంవత్సరాల పిల్లని ఆ విధంగా చేసి ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? అసలు ఎవరి మీద మీరు చర్యలు తీసుకున్నారు? ఈ మహిళా సంఘాలన్నీ ఇప్పుడు ఎవరి మీద చేయాలా? ఈ ఉద్యమాలు ఎవరి మీద చేయాలా? ఇది ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారు. ఎవరైతే జరగని దానికి జరిగిందని చెబుతూ తమని తాము అవమానించుకుంటూ ప్రతిగా దేని మీద అయితే దాడి చేస్తున్నారో ప్రజలు ఎవరో గమనించట్లేదు అనుకోవద్దు. పెరుగుట విరుగుట కొరకే మీరు మేధావుల్ని, ఆలోచనాపరుల్ని, జర్నలిస్టుల్ని, ప్రతిపక్ష పార్టీని నొక్కేద్దామని చూసేస్తున్నారు. అన్ని రకాలుగా నొక్కుదామని చూస్తున్నారు. భయపెట్టి భయభ్రాంతులను చేసి ఎన్ని విధాలుగా చట్టాన్ని ఉపయోగించుకోవాలో అన్ని విధాలుగా పోలీసు వ్యవస్థను ఉపయోగించి అత్యంత దారుణంగా చేస్తున్నారు. ఇదంతా తిరగబడతారు. ఇప్పుడు పోలీసుల్ని తీసుకోండి, కానిస్టేబుల్ని ఏదో కొట్టాడనే ఒక ఉద్దేశంతో, కొట్టకపోయినా ఆ కానిస్టేబుల్ ఏం చెప్పాడు ఏంటో తెలీదు, మానవ హక్కుల ఉల్లంఘనలుగా అంతకన్నా దారుణంగా ఏం చేశారు? 3 యువకులను కొట్టారు, అందులో 2 దళితులను కొట్టారు. ఇప్పుడు పోలీసుల్ని డైరెక్ట్గా అడుగుతున్నాం, మీ వ్యవస్థలో అత్యంత ప్రతిభావంతులుగా పనిచేసినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ని ఈ నందిగాంలో విజయవాడలో చేసిన కాంతిరాణా టాటా గారు కావచ్చు, విశాల్ గున్ని గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళని ప్రభుత్వంలో భాగంగా, గవర్నెన్స్లో భాగంగా విచారణ జరిపితే వాళ్ళని సస్పెండ్ చేసినప్పుడు ఏమయ్యారు మీరు? ఒక కానిస్టేబుల్ని ఏదో అన్నాడని కొట్టారే, మీ వ్యవస్థలో ఉన్న కానిస్టేబుల్ని ఐపీఎస్ ఆఫీసర్లు చేసినప్పుడు మీరేం చేస్తున్నారు? పోలీసులు కూడా ఆలోచించుకోవాలి. మీరు మీ ఉన్నతాధికారుల్ని, ఏమీ చేయని వ్యక్తుల్ని సస్పెండ్ చేసినప్పుడు మీరేం చేస్తున్నారు? ఇవన్నీ తగిన మూల్యం చెల్లించుకుంటారు అందరూ. ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి వ్యక్తి కూడా సమాజానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. చెప్పాల్సిన పరిస్థితులు కూడా ఖచ్చితంగా వస్తాయి. దీంట్లో ఏమాత్రం లేదు. మీరు వేసిన విత్తనాలు ఖచ్చితంగా మొక్కలై మీకేం చేయాలో ఇదే చేస్తాయి. కాబట్టి మీరేం చేస్తున్నారో ఒక ఆలోచించుకోండి. అతను మాట్లాడిన దానికన్నా మహిళల్ని అవమానించింది ఎవరు? మీరే అవమానించారు. మీరు అవమానించి ఇవన్నీ మోడరేటర్ చేశాడు, లేకపోతే మాట్లాడిన ఛానల్ సాక్షి చేసింది, దీనికి యాజమాన్యం కింద జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలా, లేకపోతే భారతి గారు చెప్పాలని మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలని చెప్పి ఎవరు చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు. విచిత్రంగా ఈ ప్రాంత మహిళల్ని ఎవరిని ఏమనకపోతే అన్నారని చెప్పి వాళ్ళే అవమానించి దీనికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలంట. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఖచ్చితంగా మూల్యం చెల్లించుకునే రోజులు వస్తాయి. మూల్యం చెల్లిస్తారు కూడా. విజ్ఞులైన ప్రజలంతా ఇదంతా గమనిస్తున్నారు. మాట్లాడలేదు అనుకుంటున్నారు. మీరు ఎంత తొక్కితే అంతగా ఉవ్వెత్తున ప్రజలు లేస్తారు. ఖచ్చితంగా సమాధానం చెప్తారు. ఈ దాడుల్ని జర్నలిస్టుల మీద కావచ్చు, ఎవరి మీదైనా సరే చేసే దాడుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తుంది, ఖండిస్తుంది. తగిన విధంగా ఖచ్చితంగా నియర్ ఫ్యూచర్లో జవాబు చెప్పడం జరుగుద్ది. మీరు ఎంత పీడిస్తే, ఎంత నిరంకుశంగా పరిపాలిస్తే, ఎంత ఆటవిక పరిపాలన మీరు చూపిస్తే అంతగా ప్రతిస్పందన ఉంటుందని మీడియా సాక్షిగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. సీనియర్ జర్నలిస్టు, 50 సంవత్సరాలు పత్రికా రంగంలో విశేష అనుభవం, వివిధ పత్రికల్లో పనిచేసినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారు, వారి అరెస్టుని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు డిబేట్లు జరుగుతూ ఉన్నాయి. చాలా రకరకాల డిబేట్లు జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి కొన్ని పొరపాట్లు కూడా దానిలో జరుగుతూ ఉంటాయి. సాక్షాత్తు తిరువూరు శాసనసభ్యుడిగా ప్రస్తుతం ఉన్నటువంటి వ్యక్తి ఒకరోజు డిబేట్లో లైవ్లో చెప్పు తీసుకొని పక్కన పార్టిసిపేషన్ చేసేటటువంటి పార్టిసిపెంట్ని చెప్పు తీసుకొని కొట్టినటువంటి సంఘటనలు ఉన్నాయి. విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ ఆయన్ని చెప్పు తీసుకొని కొట్టాడు.
కొలికపూడి శ్రీనివాస్. అంతేకాదు చాలా సర్వేలు వస్తూ ఉన్నాయి. WHO కానీ లేకుంటే ILO వరల్డ్ లేబర్ ఆర్గనైజేషన్ కానీ లేకుంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ కానీ ఇవన్నీ సర్వేలు చేస్తూ ఉన్నాయి. సర్వేల్లో మరి రకరకాల ఇవి కూడా ఈనాడులో 360 అనే ప్రోగ్రాంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వ్యవస్థ మీద, ఇక్కడ జరుగుతున్నటువంటి దాని మీద, హెల్త్ మీద, దాని మీద డిబేట్ చేశారు. దానిలో కూడా రకరకాల యాంగిల్స్లో మాట్లాడారు. ఇవన్నీ కూడా డిబేట్లో జరుగుతూ ఉంటాయి. కొన్ని పొరపాట్లు దొరుకుతూ ఉంటాయి. పొరపాట్లు దొరికినటువంటి వారిని అది కరెక్ట్ అని మేము అంటలేదు. కానీ ఆ డిబేట్ కండక్ట్ చేసేటటువంటి సీనియర్ నేత, ఆ పత్రికా రంగంలో సీనియర్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారిని అక్రమ కేసు పెట్టి వారి గొంతు నొక్కేటట్టు రోజు కూడా పత్రికలో వచ్చే వార్తలు, అదేవిధంగా అనుదినం దైనందిన కార్యక్రమాల్లో ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలను ఎత్తి చూపిస్తున్నందుకు, ఆ తప్పిదాలను కూడా ఘాటుగా ఆయన అన్ని ఆధారాలతో చూపిస్తూ డిబేట్ కండక్ట్ చేస్తున్నందుకు దైనందినంగా ప్రతి అనుదినం కూడా ప్రజలను చైతన్యవంతులు చేస్తున్నారు సాక్షి ద్వారా అని చెప్పి ఈరోజు ఆయన గొంతు నొక్కటానికి మీరు వేసిన ప్లాన్. అదే కాదు, ప్రతి ఒక్కళ్ళ మీద కూడా అక్రమ కేసులు పెడతా ఉన్నారు. ఇవన్నీ కూడా అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, మీ అమరావతి సంపద సృష్టి ఏది, అమరావతి నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు నిరుద్యోగ భృతి ఏది, మీ సూపర్ సిక్స్ రేయి, ఇవన్నీ అడుగుతారని ప్రజలు ప్రక్కదారి పట్టించడం కోసం ఇలాంటి అరాచకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మీరు శిక్షించండి, తప్పు చేసిన వారిని శిక్షించండి, మేము కాదంటలేదు. కానీ ఏదైతే మీరు తప్పులు చేస్తున్నారో ఆ తప్పులు ఎత్తి చూపిస్తున్నటువంటి వారి గొంతులు నొక్కాలనుకుంటే సూర్యుడి మీద ఉమ్మేసినట్టే మీరు, మీ మీదే పడుద్ది. ఏం చేశారు ఈ రాష్ట్రంలో 1 ఇయర్ మీరు పరిపాలనలో? ఏ అభివృద్ధి సాధించారు? మహిళలకి 18 సంవత్సరాలు నిండిన వెంటనే నెల 1500 వేస్తానన్నారు. మహిళల గురించి ఇది గొప్పగా చెప్తున్నారు. ఇప్పుడు మీరు మహిళల గురించి పట్టించుకున్నారా? మీరు అబద్ధాలు, మోసాలు, పూర్తిగా అసత్యాలతోటి అధికారంలోకి వచ్చారు. మీ మోసం బయటపడుతుందని ప్రక్కదారి పట్టించడం కోసం తప్పుడు ఏదైతే ఈ యొక్క తప్పుడు కేసులు బనాయిస్తూ ఎవరైతే నీతి నిజాయితీగా మాట్లాడుతున్నారో మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయండి. ఏదండి అమరావతిలో సంపద సృష్టి అని అడిగితే అది తప్పు అయిపోతూ ఉంది. మహిళామ తల్లుల్ని వారి వెల్ఫేర్ కార్యక్రమాలు మీరు ప్రకటించి మొత్తం కూడా గ్యాస్ కనెక్షన్స్ కానీ, గ్యాస్ ఈ బండ్లు కానివ్వండి, లేకుంటే వాళ్ళకి ఇచ్చే 1500 నెల ఇవ్వండి, లేకుంటే నిరుద్యోగ భృతి ఇవ్వండి. మీరు చేస్తుంది ఏంటండి? ఏమి అక్రమ అరెస్టులు, ప్రతి ఒక్క దాన్ని కూడా అక్కడ లేని దాన్ని ఆపాదించి మనం చూసాం. పోసాని కృష్ణమూర్తి కానీ లేకుంటే వల్లభనేని వంశీ కానీ ఇలాంటి వారిని అందరిని కూడా ఎన్ని కేసులు, పీటీ వారెంట్లు, ఏమిటి అరాచకత్వం? హ్యూమన్ రైట్స్కి భంగం కలుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. తెనాల్లో జరిగిన సంఘటన కానివ్వండి, అంటే మీరు రోడ్డు మీద ఎట్లా చట్టం మీకు ఏం చెప్తా ఉంది? పోలీసులు ఎవరైతే డిఐజీ స్థాయిలో పనిచేసినటువంటి వారి మీద అక్రమ కేసులు పెడతా ఉన్నారు. అదే కాదు, ఈరోజు ఎవరైతే మీకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారో, ఎవరైతే ప్రజల కోసం మాట్లాడుతున్నారో, పేద ప్రజానీకం కోసం మాట్లాడుతున్నారో, పేద ప్రజల యొక్క విద్య వైద్యం గురించి మాట్లాడుతున్నారో, అదేవిధంగా రాజధానిలో సంపద ఏది అని అడుగుతున్నారో వారిని గురించి ఇది తప్పించుకోవటం కోసం, డైవర్షన్ పాలిటిక్స్, ప్రక్కదారి పట్టించడం కోసం, ప్రజల దృష్టి మరలించడం కోసం మీరు అరెస్టులు చేస్తూ ఉన్నారు. తప్పదు. రాబోయే రోజుల్లో ప్రజలు తగిన రీతిలో ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. ప్రతి ఒక్కటి కూడా సంవత్సరం అయిపోయింది కదండి మీరు పరిపాలనలోకి వచ్చి. రోజు జగన్ గారిని తలవటమే, జగన్మోహన్ రెడ్డి గారు అట్ట చేశారు, జగన్మోహన్ గారికి ఎట్ట చేశారని.
2.5 సంవత్సరాలు కరోనాలో ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని బ్రతికించినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆదాయం లేదు, వనరులు లేవు, అయినా కానీ ఈ రాష్ట్రంలో అందరినీ కూడా సుఖ సంతోషాలతో ఉండేటట్టు వెల్ఫేర్ స్కీములు కూడా ఎక్కడ ఆగకుండా సజావుగా పరిపాలన సాగించినటువంటి వ్యక్తి. ఈరోజు 3 లక్షలకు పైగా బడ్జెట్ ప్రకటించారు. మీరు ఖర్చు చేసేది లేదు, వెల్ఫేర్ స్కీమ్స్ ఏమీ లేవు. వీటన్నిటిని కూడా తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి, బంతి ఎంత బలంగా కింద కొడితే అంత పైకి లేస్తే ప్రజా ఉద్యమాలు వస్తున్నాయి. ప్రజా ఉద్యమాల ముందు, ప్రజల వెలువ ముందు రేపు మీరు కొట్టుకోకపోక తప్పదు. ఈ విధంగా కక్షపూరిత రాజకీయాలు మానుకోండి. కక్షపూరిత విధానాలతో ఎంతకాలం పరిపాలన చేస్తారు ఆంధ్రప్రదేశ్లో? ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఆంధ్రులు చాలా తెలివిగలవారు, గ్రహిస్తూ ఉన్నారు. మీ యొక్క ఏ అప్రజాస్వామిక చర్యలు, భారత రాజ్యాంగ విరుద్ధ చర్యలు, డాక్టర్ బాబాసాహెబ్ చెప్పినటువంటి ఏదైతే భారత రాజ్యాంగం రచించినటువంటి భారత రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా మీరు వైలేషన్ చేస్తూ ఉన్నారు. మీ విధుల్ని మీరు నిర్వహించుకోకుండా డైవర్షన్ చేస్తూ ఉన్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో మీకు తగిన రీతిలో బుద్ధి చెప్తారు. నేను చెప్తా ఉన్నాను, రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి 2 పాలన వస్తుంది. మీకు తగిన రీతిలో బుద్ధి చెప్తారు. చట్టం ద్వారా, రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి ప్రతి ఒక్క దాన్ని కూడా మేము ఈరోజు ఏదైతే మీరు వైలేషన్ చేస్తూ ఉన్నారు, మేము చట్ట ప్రకారమే మీ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద పెట్టిన కేసుల్ని విత్డ్రా చేసుకోవాలి, బేషరతుగా విత్డ్రా చేసుకోవాలని చెప్పి ఒక డిబేట్ చేసేటటువంటి వ్యక్తి. ఆ డిబేట్లో మీ యొక్క ఏదైతే తప్పుడు విధానాలు ఉన్నాయో ఆయన్ని ఎత్తి చూపేటటువంటి వ్యక్తి. అంతగా తప్ప వేరే ఏమీ లేదు. ఎవరో కృష్ణరాజు గారు ఆయన మాట్లాడినటువంటి మాటలో ఏ శ్రీనివాస్ గారికి ఆపాదించి ఆయన మీద అక్రమ కేసులు పెట్టాలని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అక్కడ దొరికినటువంటి వాటిని కూడా మేము స్వాగతించట్లేదు, అది కూడా ఖండిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క ఈ తప్పులు దొరికితే దాన్ని సరి చేసుకోవాలి. మానవుడే తప్పు చేస్తాడండి, మనిషే తప్పు చేసేది. మనిషి తప్పు చేస్తాడు, క్షమాగుణం క్షమించమని అడుగుతాడు. రిపెంటెన్స్ ఏదైతే ఉందో క్షమించమని అడిగినటువంటి వారిని కూడా మీరు ఈ విధంగా శిక్షించడం అనేది, ఈ విధంగా వారిని ఈ తప్పుడు కేసులు పెట్టి, తప్పుడు కేసులు బనాయించి ఈ విధంగా హెరాస్ చేయటం అనేది 70 సంవత్సరాల వయసులో ఒక జర్నలిస్ట్కి, సీనియర్ జర్నలిస్ట్కి జరుగుతున్నటువంటి దీన్ని, అదేవిధంగా సాక్షి ఛానల్ మీద, సాక్షి పేపర్ మీద చేస్తున్నటువంటి దాడుల్ని తీవ్రంగా ఖండిస్తూ, ఇది మరి మేమంతా కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేసేది, ప్రజలందరూ ఆలకించండి. ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా మేము అడుగుతూ ఉన్నాం, స్వేచ్ఛను కాపాడండి, పత్రికా స్వేచ్ఛను కాపాడండి అని చెప్పి, అదేవిధంగా మీడియా స్వేచ్ఛను కాపాడండి అని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మీడియాలో పనిచేసే యాంకర్గా పనిచేస్తున్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు మీద కేసు పెట్టడం రాష్ట్ర ప్రభుత్వం, అలానే ఆయన్ని అత్యంత దారుణంగా హైదరాబాద్లో ఇంటి దగ్గర ఉంటే ఏదో టెర్రరిస్టుల్ని అరెస్ట్ చేసినట్టుగా అరెస్ట్ చేయటం, ఇమ్మీడియట్గా రాత్రికి రాత్రి గుంటూరు తరలించడం అనేది చూసాం. నిజంగా ఇది ఒక ప్రజాస్వామ్యంలో చీకటి రోజు. ఎందుకంటే ప్రజాస్వామ్యం 140 కోట్లతోని ఈ దేశంలో పరిఢవిల్లుతుందంటే, ప్రపంచంలోనే గొప్పగా కీర్తించబడే ప్రజాస్వామ్య వ్యవస్థ ఏదైనా ఉంది అంటే భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థే. మరింతటి అద్భుతమైన ప్రజాస్వామ్య వ్యవస్థకి మూల పట్టు కేవలం పత్రిక మాత్రమే. పత్రికా స్వేచ్ఛ ఈ దేశంలో ఉండబట్టే ప్రజాస్వామ్యం ఈ విధంగా మరి మనగలుగుతూ ఉంది. మరి ఇట్లాంటి ప్రజాస్వామ్యంలో ఇవాళ పత్రికా స్వేచ్ఛ అంటే ఒక డిబేట్ పెట్టుకునే స్వేచ్ఛ మరి పాత్రికేయ మిత్రులకు ఉంది.
దాంట్లో ఎనలిస్టులు వస్తారు, మేధావులు వస్తారు, లేకపోతే వ్యూవర్స్ వస్తారు, కొంతమంది ఆడియన్స్ వస్తారు, రకరకాల వ్యక్తులు రకరకాలుగా ఫోన్ ఇన్లో వస్తారు, డైరెక్ట్గా వస్తారు, మాట్లాడతారు, రకరకాల అభిప్రాయాలు వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు. అందులో ఒక వ్యక్తి అమరావతి రాజధాని మీద ఏదో పొరపాటుగా మాట్లాడాడని చెప్పి దానికి ఎలక్ట్రానిక్ మీడియాను లేకపోతే దానికి సంబంధించి ఆ ప్రోగ్రాం కండక్ట్ చేసే యాంకర్ను కొమ్మినేని శ్రీనివాసరావును బాధ్యులు చేయటం ఎంతవరకు సబబు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఆ మాట్లాడిన వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి కీలకమైన పదవుల్లో లేడు. ఆయన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికార ప్రతినిధి కాదు. ఆయనేమి అంతకుముందు గతంలో ఏమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కీలకమైన పదవులు చేసిన వ్యక్తి కూడా కాదు. అతను కేవలం ఒక జర్నలిస్ట్గా అతనుకున్న అభిప్రాయాన్ని అతను తెలియజేశాడు. ఆయన పొరపాటు మాట్లాడితే ఆయన మీద కేసు కట్టండి, ఆయన శిక్షించండి, ఆయన మీద విచారణ చేయండి, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఆయన మాట్లాడిన తప్పుని తీసుకొని మొత్తం సాక్షి మీడియానే తప్పు పట్టాలి, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్గా కృష్ణరాజు మాట్లాడాడు అనే అభిప్రాయాన్ని గత 2 రోజులుగా కూటమి ప్రభుత్వం మొత్తం కూడా నేతలందరూ కూడా అదే పనిగా ప్రజలకి చెప్పే ప్రయత్నం, మరి విషం జిమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పచ్చ మీడియా కూడా అదే పనిగా మరి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా మేము ఖండిస్తూ, ఏదైనా మహిళా పక్షపాతిగా ఉన్నారు అని అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన ఉన్నప్పుడే దిశ యాప్ని తెచ్చారు. ఆయన ఒక మాట అనేవాళ్ళు, అంటే అక్క చెల్లెళ్ళు కూడా అనేవాళ్ళు, మీకు గన్ వచ్చేలోపు జగన్ అన్న వస్తాడని చెప్పి ఆ వాయిస్ని, ఆ మాటను ఆయన నిజం చేసుకున్నాడు. అంతేకాదు దిశ చట్టాన్ని తీసుకొచ్చాడు. కేవలం సంవత్సర కాలంలోనే ఎవరైనా తప్పు చేస్తే, మహిళల మీద దాడులు చేస్తే వాళ్ళని శిక్షించాలి అని చెప్పి కఠినతరమైన చట్టాలు తీసుకొచ్చాడు. అంతేకాదు మహిళా సాధికారత ఉంటేనే ఈ రాష్ట్రంలో మహిళలు అభివృద్ధి చెందుతారు, తద్వారా మాత్రమే మహిళా స్వాతంత్రం వస్తుంది, మహిళలకి చేయూతనిస్తేనే వాళ్ళ మీద దాడులు జరగకుండా ఉంటాయని చెప్పి ఆయన వైఎస్ఆర్ చేయూత ద్వారా మరి డబ్బులు అందించడం కానీ, వైఎస్ఆర్ ఆసరా ద్వారా డ్వాక్రా అక్క జిల్లాల రుణాలు మొత్తం రద్దు చేయడం కానీ, లేకపోతే ఇందాక సోదరిమణి మేయర్ గారు చెప్పినట్టుగా మరి ఇవాళ నామినేటెడ్ పదవుల్లో 50% మహిళలను తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే. అంటే ఆయన కేవలం మాటలకే పరిమితం కాదు, మహిళల్ని ప్రోత్సహించడం కోసం, మహిళా సాధికారత కోసం, మహిళలకి స్వతంత్రం కల్పించడం కోసం, వాళ్ళ మీద దాడులు జరగకుండా నిరోధించడం కోసం విద్యా వ్యవస్థని అభివృద్ధి చేయడం కానీ, అమ్మ ఒడి ఇచ్చి మహిళా విద్యని ఎంకరేజ్ చేయడం కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం కానీ, లేదా మహిళలకు మంచి ఆరోగ్యం, వాళ్ళ అనారోగ్యానికి గురై ఏదైనా ఆపరేషన్ జరిగితే నెలకు 5,000 ఇచ్చే కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చి, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడింటికి కూడా ఒక MBBS డాక్టర్ని పంపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి ఆకాశం మీద ఉమ్మేస్తే మన మొహం మీద పడుద్ది. అట్లాంటి నేపథ్యంలో మీరు ఈ రోజున ఏదైతే మహిళల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని కానీ, లేకపోతే మహిళల మనోభావాలను కించపరుస్తున్నారని కానీ, మహిళల్ని అగౌరవపరుస్తున్నారని కానీ ఏదైతే కృష్ణరాజు స్టేట్మెంట్ని తీసుకొని అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించడానికి మీరు ప్రయత్నం చేస్తే ఎక్కడా కూడా మీ ఆటలు సాగవు. ఈ రాష్ట్రంలో ప్రజలు మొత్తం కూడా ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు మీకు బుద్ధి చెప్పడానికి. మీరు సూపర్ 6 హామీలు నెరవేర్చలేక అనేక రకాల తప్పులు జరుగుతున్నాయి, శాంతి భద్రతలు లేవు. ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతూ ఉంది, నిరంకుశ పాలన జరుగుతూ ఉంది. దీన్ని అందరూ విభేదిస్తున్నారు. కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ కోసం మీరు పదే చిన్న విషయాన్ని తీసుకొని పదే భూతద్దంలో పెట్టి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. మీ ఆటలు సాగవు, ప్రజాస్వామ్యంలో ఇది తప్పు అని చెప్పి మరి మేము ఖండిస్తూ, ఏదైతే కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ని, అలానే మరి సాక్షి మీడియా మీద పెట్టిన కేసులను కూడా పునఃపరిశీలించి ఆ కేసులను విత్డ్రా చేసుకోవాలని చెప్పి మీ ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.